ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 7 రోజుల పాటు అందరినీ అలరిస్తూ అంగరంగ వైభవంగా ముగిసిన ధ్యాన మహాయజ్ఞం. ధ్యానం చేయడం మానవ జీవితంలో అత్యంత అవసరమన్న అవధాని డాక్టర్ మేడ్సాని మోహన్. ధ్యాన మహాయజ్ఞంలో బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. పిఎంసిపై ప్రశంసలు గుప్పించిన స్వర్ణమాల పత్రి అమ్మ. ధ్యాన మహాయజ్ఞం విజయవంతానికి పిఎంసి ఉద్యోగులు విశేష కృషి చేస్తారని కొనియాడిన డైరెక్టర్లు. పిఎంసి నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞం 7 రోజుల పాటు అందరినీ అలరిస్తూ విజయవంతంగా ముగిసింది. ధ్యాన మహాయజ్ఞంలో 7వ రోజు వైలెంట్ గణేష్ బృందం సంగీతనాద ధ్యానంతో అద్భుతంగా ప్రారంభమైంది. సామూహిక అఖండ సంగీతనాద ధ్యానంలో విశేష సంఖ్యలో ధ్యానులు ఉత్సాహంగా పాల్గొని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ 3 గంటల పాటు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. పిఎంసి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు పిఎస్ఎస్ఎం సహ వ్యవస్థాపకురాలు స్వర్ణమాల పత్రి. ధ్యాన మహాయజ్ఞంలో చివరి రోజైన 7వ రోజు మాట్లాడుతూ పిఎంసి ధ్యాన మహాయజ్ఞం 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారని ప్రశంసించారు. ప్రపంచంలోని కోట్లాది మందికి పిఎంసి ద్వారా ధ్యానం అందుతుందన్నారు. పిఎంసి ద్వారా లక్షలాది మంది ధ్యానులుగా మారారని కొనియాడారు. ఆనందం ఇంతమందితోటి, ఇన్ని వేల మందితోటి రోజు 7 రోజులు మనం మంచి పంచభక్ష పరమాన్నాలు తింటూ ఈ తిరుపతిలో, ముఖ్యంగా తిరుపతిలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు ఇక్కడ తిరుపతి మీద ఒక కోపం కూడా ఉంది, ఎందుకంటే ఏమీ జరగలేదని. కనుక ఇప్పుడు నాకు తృప్తిగా ఉందన్నమాట. తిరుపతిలో జరుగుతుంది ధ్యాన మహాయాగం, అది మన ఆధ్వర్యంలో. ఎంతో హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అప్పుడుది హ్యాపీనెస్ వేరు, ఇప్పుడు హ్యాపీనెస్ వేరు, బట్ రెండు కూడా హ్యాపీగా ఉన్నాయి. ధ్యానం చేయడం మానవ జీవితంలో అత్యంత అవసరమన్నారు ప్రముఖ అవధాని డాక్టర్ మేడ్సాని మోహన్. పిఎంసి నిర్వహణలో తిరుపతి పుణ్యక్షేత్రంలో 7 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో చివరి రోజు పాల్గొని ప్రసంగించారు. దేవుడి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడమే ధ్యానం అని అన్నారు. మహర్షులు, యోగులు కూడా ధ్యాన సాధన చేశారని తెలిపారు. ధ్యాన మహాయజ్ఞం ఆశ్రయించాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలని, నిశ్చలంగా ఉండాలని సూచించారు. బ్రహ్మర్షి పత్రిజీ మంచి ఆలోచనలు, పరిపక్వత కలిగిన మహానుభావుడని కొనియాడారు. అనంతరం పిఎంసి డైరెక్టర్లు, ట్రస్టీలు డాక్టర్ మేడ్సాని మోహన్ ను ఘనంగా సత్కరించారు. ప్రారంభించి దేశ దేశాలలో ప్రచారం చేస్తూ సకల మానవాళి ధ్యానం చేయాలి అనే తపనతో జీవితం అంతా కూడా కృషి చేసినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులు, వారి యొక్క పాదపద్మాలకు నా యొక్క ప్రణామాంజలులు అర్పిస్తూ ఉన్నాను. వారి తరువాత వారి శిష్య పరంపర ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉద్యమాన్ని సాగిస్తూ ఉన్నారు. అందులోనూ మా శివప్రసాద్ గారు, వారి యొక్క అనుయాయులు అందరూ కూడా చాలా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తున్నారు. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు ఎప్పుడూ నేను తెలుపుతూ ఉన్నాను. ధ్యాన యోగం చేయడం అన్నది
మానవ జీవితంలో అత్యంత అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే ఉత్తమోత్తమ జన్మ మానవ జన్మ. ఈ ఉత్తమోత్తమ జన్మలో ఈ పంచభూతాత్మక ప్రకృతిని మానవుడు అనుభవించినందుక ఎవడూ అనుభవించడు. పశుపక్ష్యాదులు కానీ, జంతు శ్రేణులు కానీ, క్రిమికీటకాదులు కానీ అవన్నీ ఈ ప్రకృతి యొక్క సౌఖ్యాన్ని, సౌందర్యాన్ని చాలా పరిమితంగా ఆస్వాదిస్తాయి. కానీ సంపూర్ణంగా మానవుడు మాత్రమే ఈ ప్రకృతి సౌందర్యాన్ని, ఆకాశము, వాయువు, భూమి, నీరు, అగ్ని, ఈ పంచభూతాల యొక్క సారస్యాన్ని, శక్తుల్ని మనం వినియోగించుకున్నంతగా ఇంకెవరూ సృష్టిలో ఏ జంతుజాలం వినియోగించుకునే అవకాశం లేదు. కానీ మనం ఎక్కడైనా ఒక ఉపకారం పొందామంటే ఒకరి దగ్గర నుంచి వాళ్ళకేదో ప్రత్యుపకారం చేయాలని అనిపిస్తుంది మనకు కూడా. తిరుపతి పుణ్యక్షేత్రంలో ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎం జయకృష్ణ. పిఎంసి నిర్వహణలో తిరుపతిలో నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞంలో విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలోనే వసుదైక కుటుంబం అనే గొప్ప సూత్రం ఇమిడి ఉందని, దానిని పిఎస్ఎస్ఎం ముందుకు తీసుకువెళ్తుండడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అనంతరం పిఎంసి డైరెక్టర్లు, ట్రస్టీలు ఎం జయకృష్ణను ఘనంగా సత్కరించారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందులో ఇంతమంది పెద్ద ఎత్తున పాల్గొనడం మరింత సంతోషదాయకం. మన భారత సంస్కృతిలోనే వసుదైక కుటుంబం అనే ఒక అంతర్గత సూత్రం ఇమిడి ఉంది. అటువంటి ఒక గొప్ప సంస్కృతికి మన వారసులం. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా పిఎంసి వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా వాసిలో రెండింటిలో కూడా చాలా ఉత్కృష్టమైనది. ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిన మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో పిఎంసి ఘనంగా నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞంలో పిఎస్ఎస్ఎం సంస్థకు విశేష సేవలు అందించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ధ్యాన మహాయజ్ఞంలో 7వ రోజు బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ కు ప్రముఖ అవధాని డాక్టర్ మేడ్సాని మోహన్, పిఎస్ఎస్ఎం సహ వ్యవస్థాపకురాలు స్వర్ణమాల పత్రి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన మారం శివప్రసాద్ 1998లో తాను ధ్యాన మార్గంలోకి వచ్చానని తెలిపారు. 16 ఏళ్ల పాటు సికింద్రాబాద్ లోని తన నివాసంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించానన్నారు. 2004-2005లో ధ్యాన రాజధాని మ్యాగజైన్ నిర్వహించానని, ధ్యాన గ్రామీణం ప్రాజెక్టుకు చైర్మన్ గా వ్యవహరించానని తెలియజేశారు. బ్రహ్మర్షి పత్రిజీతో గల అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు. 1998 డిసెంబర్ ఆదంలో మా మేనల్లుడు ప్రేమనాథ్ ఇంట్లో చూశాను. ఆ రోజు అనుకున్నాను నా జీవిత గమ్యం వీరే అనే. ప్రేమనాథ్ ద్వారానే నేను ఛానల్లోకి వచ్చాను. నేను వచ్చిన వేళ విశేషమేమో 99వ సంవత్సరం అంతా నేను కర్నూలులో ఉన్నాను. మా స్వగ్రామం ఆ పక్కనే ఆత్మకూరు, శ్రీశైలం రోడ్లో. 99 అంతా కర్నూలులో ఉండడం వల్ల రోజు నేను పిరమిడ్కి వెళ్ళేవాడిని. పత్రిజీ ఉన్నప్పుడంతా వారిని కలుసుకోగలిగేవాడిని. 99 మేలోనే మేము కర్నూలులో ఒక ఆముదం ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నాం. అక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశాను పత్రిజీతో. దాదాపు ఒక 500 మంది అటెండ్ అయ్యారు. ఆ తర్వాత శ్రీశైలం ట్రెక్కింగ్ ఏర్పాటు చేయమన్నారు వాళ్ళు. 99 అక్టోబర్లో శ్రీశైలం ట్రెక్కింగ్ ఏర్పాటు చేశాను నేను. ఒక దాదాపుగా 400 మంది వచ్చారు. మేము ఆత్మకూరు నుంచి 4 రోజులు శ్రీశైలం ట్రెక్కింగ్ అంగరంగ వైభవంగా చేశాం. ఈరోజు ఆ ట్రెక్కింగ్ గుర్తు చేసుకుని ప్రశంసించే వాళ్ళు ఉన్నారు. అలా సాగుతున్న నా జీవితంలో 1999లోనే కర్నూలులో మొట్టమొదటి ధ్యాన యజ్ఞం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మొట్టమొదటి ధ్యాన యజ్ఞం కర్నూలులో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ధ్యాన యజ్ఞాలు, అన్ని ధ్యాన చక్రాలు, ధ్యాన మహాయాగాలు అన్నిటికీ మా భార్యాభర్తలు ఇద్దరం ప్రత్యక్ష సాక్షులం.
ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞం అంగరంగ వైభవంగా జరగడంలో పిఎంసి ఉద్యోగులు అద్భుతంగా కృషి చేశారని కొనియాడారు పిఎంసి డైరెక్టర్లు. పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పిఎంసి అద్భుతమైన వ్యవస్థ అని, ధ్యాన మహాయజ్ఞం అత్యంత ఘనంగా జరగడానికి పిఎంసి ఉద్యోగులు గత కొన్ని రోజులుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అహర్నిశలు కృషి చేశారని ప్రశంసించారు. పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్ సంగీత బాబు గారు మాట్లాడుతూ పిఎంసి డైరెక్టర్లు, ట్రస్టీలు, సలహాదారులు ధ్యాన మహాయజ్ఞం విజయవంతం కావడానికి విశేష కృషి చేశారని కొనియాడారు. అనంతరం పిఎంసి ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అటువంటి యజ్ఞాన్ని సంగీత బాబు చూస్తున్నాడు అని మాత్రమే చెప్తున్నారు అందరూ. కానీ ఆ యజ్ఞం వెనక కష్టపడినటువంటి వ్యక్తులు ఎవరు అంటే పిఎంసి ట్రస్ట్. వాళ్ళకందరికీ ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం. పిఎంసి డైరెక్టర్స్, పిఎంసి అడ్వైజర్స్ వీళ్ళందరూ కష్టపడినారు కాబట్టి ఈ యజ్ఞం ఇంత గొప్పగా జరిగింది. కాబట్టి వాళ్ళకందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఇంత టీము డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఈ యజ్ఞం ఇంత అద్భుతంగా జరిగింది. ఇదే కాదు, కర్తాల యజ్ఞమైనా, వశిష్ఠ గౌతమ యజ్ఞమైనా, చేతవనం యజ్ఞమైనా, ఏదైనా వీళ్ళ వర్క్ డే అండ్ నైట్ ఎంతో వర్క్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఏవిస్, మరి మనం ఇప్పుడు చూసే కార్యక్రమాలన్నీ కూడా, ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంకొక అర్ధగంటలో వీడియో రూపంలో వచ్చేస్తుంది. మరి ఇంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఈ టీం అందరికీ ఎంత చెప్పినా తక్కువే. పిఎంసి టీం ఆల్రౌండర్స్గా పనిచేస్తుంటారు. అందరూ కూడా ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో మాత్రమే పనిచేస్తారు ఆ వ్యక్తి. పిఎంసిలో అలా కాదు. వాళ్ళే కెమెరామ్యాన్ అయిపోతారు, వాళ్ళే వీడియోగ్రాఫర్ అయిపోతారు, వాళ్ళే వచ్చి మళ్ళీ వడ్డిస్తుంటారు, అన్ని వర్క్స్ చేస్తుంటారు. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పెంబి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ తన సొంత నిధులతో పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ధ్యానం ఆవశ్యకతను వివరించారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కార్యదర్శి మహేంద్ర గౌడ్, పిరమిడ్ మాస్టర్ నర్సయ్య పాల్గొని అందరితో కలిసి సామూహిక ధ్యానం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 13వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాల ద్వారా, కథల ద్వారా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం
అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో ఇతరులు కూడా దాన్నే ప్రమాణంగా స్వీకరించెదరు. శ్రేష్ఠుడు అంటే ఎవరు? ఏదైతే మనకు నిత్యత్వాన్ని ప్రసాదించి నిత్యత్వంలో ఉండేవాడే శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే పెద్ద. ఏం పెద్ద? మన ఇంట్లో మన పెద్ద మనం ఏం చేస్తే పిల్లలు కూడా చేస్తారు, కుటుంబంలో వాళ్ళు కూడా చేస్తారు. జ్యేష్ఠుడు అంటారు వాళ్ళు. శ్రేష్ఠుడు అంటే లోకమంతా వాని చుట్టూ తిరుగుతుంది, కుటుంబం కాదు. సమస్తం ప్రపంచం కూడా వాని చుట్టూ తిరుగుతుంది. శ్రేష్ఠుడు. అందుకే వాళ్ళకు అవసరం లేకుండా ఈ ప్రాపంచిక వ్యవహారాలు కానీ ఈ యొక్క కర్మలు కానీ వాళ్ళకు అవసరం లేకుండా వాళ్ళు ఊరికే కూర్చున్నారనుకో, ఏమనుకుంటాం మనము అట్లే కూర్చున్నాం. వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఆనందంగానే ఉంటారు, మనం కూర్చుంటే ఆనందంగా ఉండదు. అది లెక్క. మనకు వాళ్ళు కూర్చుని డిఫరెంట్ ఏమంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళు కర్మ చేయలేదనుకో మనం కూడా వాళ్ళని అనుసరిస్తాం. అందుకోసం వాళ్ళు కూడా కర్మ చేయాలి అంటే అది ఇక్కడ భగవాన్ అనిపిస్తుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్.